హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరపు నుంచి ఒక చాలా పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఎప్పుడు లేని విధంగా ఈసారి వచ్చేసి మనకు క్యాండిడేట్స్ ఎవరెవరు ఎగ్జామ్కు అటెండ్ అవుతున్నారు, ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు, చూడండి ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు. అయిన వాళ్ళు ఎలిజిబుల్ అని చూపిస్తుందండి, రైట్. రిజెక్ట్ అయిన వాళ్ళని డైరెక్ట్గా రిజెక్ట్ అనేది చూపిస్తుంది. ఎప్పుడు అటెండ్ అవుతూ ఉంటే ఏ డేటుకు, ఏ షిఫ్ట్, ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఉందనే ఒక లిస్ట్ అనేది, ఎగ్జామినేషన్ సెంటర్ పేరు అనేది రాదు కానీ ఆ లొకేషన్ పేరు అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఏ సిటీలో ఎగ్జామ్ జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క అప్డేటు మనకు ఎస్ఎస్సి నార్దర్న్ రీజన్ అంటే ఢిల్లీ ఏరియా అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటుంది. నార్దర్న్ రీజన్ నుంచి అప్డేట్ రావడం జరిగింది, రైట్. సో అతి త్వరలో మన దానికి కూడా అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. మనది వచ్చేసి సౌతర్న్ రీజన్ అండి. సో అప్డేట్ రావడం జరుగుతుంది. ఒక్కసారి ఆ అప్డేట్లో అసలు ఏమి, ఆ లిస్ట్ ప్రకారం ఏమి ఇచ్చారు అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకు కూడా రావడం జరుగుతుంది, అతి త్వరలో రావడం జరుగుతుంది. మనము దాని యొక్క వీడియో కూడా మనము అప్డేట్ చేస్తామండి. సో దట్ వచ్చేసి మీరు మీ పేరు అసలు ఎక్కడ ఏంటి అనేది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, రైట్. సో ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. ssc.nic.in అనే ఒక వెబ్సైట్ మనం ఇప్పుడు ఓపెన్ చేస్తామన్నమాట. సో ఇవి ఓపెన్ చేసిన తర్వాత కింద ఈ యొక్క స్క్రోల్ అవుతున్నాయి కదా, ఇక్కడ స్క్రోల్ చేసామంటే మనకు వ్యూ ఆల్ కొట్టామంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో స్టేటస్ ఆఫ్ కానిస్టేబుల్ ఇక్కడ పెద్ద చేసి చూపిస్తాను చూడండి. స్టేటస్ ఆఫ్ కానిస్టేబుల్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, రైట్. సిఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎస్ఎఫ్ కావచ్చు, రైఫిల్ మ్యాన్ కావచ్చు, అస్సాం రైఫిల్స్ కావచ్చు, వీటి యొక్క స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట, రైట్. సో ఈ స్టేటస్ మనం ఏంటి, ఈ స్టేటస్లో ఏముంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చూడండి, రైట్. ఇక్కడ ఈ స్టేటస్లో మనకు క్లిక్ చేసి చూసామంటే ఈ స్టేటస్ గురించి మనం క్లిక్ చేసి చూస్తుంటే రైట్ ఒక 7-8 లిస్టు పీడిఎఫ్లు అనేది ఇవ్వడం జరిగింది. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4, లిస్ట్ 5 అలా ఒక 9 లిస్టులు ఇవ్వడం. ఒకే లిస్టులో ఇస్తే ఇంకా థౌజండ్స్ ఆఫ్ పేజెస్ వస్తాయి కాబట్టి ఒక్కొక్క లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట, రైట్. సో ఈ లిస్ట్ మనము ఇక్కడ ఇవ్వడం కూడా చూడండి. స్టేటస్ ఆఫ్ కానిస్టేబుల్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసి ఏదో ఒక లిస్ట్ అనేది మనం ఓపెన్ చేస్తాం. ఫర్ సపోజ్ మనకు ఒక లిస్ట్ 1 ఓపెన్ చేస్తాం అనుకుందాం. అంటే ఈ లిస్టులు కూడా ఎలా ఇచ్చారంటే ఆ రోల్ నెంబర్ స్టార్టింగ్ విత్ 1 అనే టైప్లో ఇచ్చారనమాట, రైట్. సో రైట్ ఇక్కడ చూద్దాం. రోల్ నెంబర్ స్టార్టింగ్ విత్ 1 అంటే ఇక్కడ రైట్ ఫస్ట్ రోల్ నెంబర్ 10000002411 నుంచి మనకి ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇలాంటి మనకి ఇక్కడ హెడ్డింగ్ కూడా చూస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ న్యూఢిల్లీ అంటే నార్దర్న్ రీజన్ అండి. కానిస్టేబుల్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వీటి యొక్క ఎగ్జామినేషన్ కు సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ స్టేటస్ రిపోర్ట్ అనమాట. ఇది అర్థమైందా? క్యాండిడేట్స్ యొక్క స్టేటస్ రిపోర్ట్ అంటే స్టేటస్ అంటే మనకు వ్యాలిడా కాదా, ఎలిజిబుల్లా కాదా. ఒకవేళ ఎలిజిబుల్ అయితే క్యాండిడేట్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, పేరు, ఆ రోల్ నెంబరు, రైట్, రోల్ నెంబరు, ఇక్కడ వెన్యూ ఎక్కడ ఎగ్జామ్ జరుగుతుంది, ఆ వెన్యూ ఒక ఎగ్జామ్ యొక్క వెన్యూ. సో డేట్ ఎప్పుడు మీ ఎగ్జామ్, ఆల్రెడీ మీ యొక్క ఎగ్జామ్ యొక్క డేట్ మీకే తెలిసి ఉంటుంది అడ్మిట్ కార్డులో, రైట్. సో ఏ షిఫ్ట్ ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ మీకు నార్దర్న్ రీజియన్ సంబంధించి హెడ్ క్వార్టర్స్ సంబంధించి ఎస్ఎస్సి ఏదైతే ఉంటుందో సబ్ బ్రాంచెస్ అన్నమాట ఇవి. సో ఆ బ్రాంచెస్ సంబంధించి వాళ్ళ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 1 కాదు 2 కాదు 9 పీడిఎఫ్లో థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. 1 కాదు 2 వాళ్ళు చెక్ చేసుకోవాలి, రైట్. అలాగే మేబీ ఎక్స్పెక్టెడ్లీ మీకు కూడా అతి త్వరలోనే, ఎక్కువ టైం లేదు, అతి త్వరలోనే మీకు ఇలాంటి లిస్టు మీకు చెక్ చేసుకునేదానికి యాక్సెప్టెడ్ ఎవరు, రిజెక్టెడ్ ఎవరు అని చెక్ చేసుకునేదానికి ఒక లిస్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది. అక్కడ ఎలాగో మీకు తెలుసు అంటే మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషను ఇవన్నీ షిఫ్ట్ ఇవన్నీ తెలుసు. ఒకసారి మీరు కూడా అఫీషియల్గా ఆ లిస్టు రాగానే నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి, రైట్. మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ లిస్ట్ కూడా పెడతాను. ఇప్పుడు వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో మనం మీకు చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నార్దర్న్ రీజన్ లిస్ట్ రావడం జరిగింది. సో రిజెక్టెడ్ వాళ్ళు కూడా మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో మన అప్డేట్ రాగానే ఇమ్మీడియట్గా మళ్ళీ మీకు వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. సో వీడియోస్ మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆ లేటెస్ట్ అప్డేట్ కోసము. అండ్ అగ్నివీర్ ఆన్లైన్ కోర్సెస్ కూడా లాంచ్ అవ్వడం జరిగింది. అగ్నివీర్ ఎవరైతే ఏజ్ ఎలిజిబుల్ ఉన్నారో దయచేసి అప్లై చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.